ఢిల్లీలో చివరి కేంద్ర కేబినెట్ సమావేశం జరుగుతోంది. మోడీ అధ్యక్షతన భేటీ అయిన కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయి. రైతులు చక్కెర మిల్లులపై వరాల జల్లు కురిపించే అవకాశం ఉంది. చక్కెర మిల్లులకు 15,000 కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజ్ ప్రకటిస్తారని అంచనా. యూనివర్సిటీ యూనిట్ గా ఎస్సీ ఎస్టీ అధ్యాపక రిజర్వేషన్లు ఆర్డినెన్స్ కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని సమాచారం. విద్యా సంస్థల్లో రోస్టర్ విధానం పునరుద్ధరణ మీద కూడా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఢిల్లీలో కేంద్ర కేబినెట్ భేటీ అయింది. మోడీ అధ్యక్షతన భేటీ అయిన కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైతులు చక్కెర మిల్లులపై వరాల జల్లు కురిపించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే చక్కెర మిల్లులకు 15,000 కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజ్ ప్రకటిస్తారని ఒక అంచనా. యూనివర్సిటీ యూనిట్ గా ఎస్సీ ఎస్టీ అధ్యాపక రిజర్వేషన్ల ఆర్డినెన్స్ ముసాయిదాకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని సమాచారం. అలాగే విద్యా సంస్థల్లో రోస్టర్ విధానాన్ని పునరుద్ధరించడానికి కూడా ఒక కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, ఈ కేబినెట్ లో ఎలాంటి డెసిషన్స్ తీసుకునే అవకాశం ఉంది? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరుగుతున్న ఈ కేంద్ర మంత్రివర్గ సమావేశం చివరి సమావేశం. ఈ సమావేశంలో మొత్తం 19 అంశాలు కేంద్ర కేబినెట్ ఆమోదం పొందనున్నాయి. 12 అంశాలు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలియచేందుకు ప్రతిపాదిస్తుండగా దాదాపు 7 అంశాలు ఎకనామిక్ అఫైర్స్ కేబినెట్ కమిటీ 7 అంశాలను కూడా ఆమోదించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా యూజీసీ అప్రూవ్డ్ అయినటువంటి రికగ్నైజ్ అయినటువంటి కాలేజీల్లో అదేవిధంగా యూనివర్సిటీల్లో గతంలో ఏ రకంగా రోస్టర్ 200 పాయింట్ల రోస్టర్ విధానం ఉందో దాన్ని పునరుద్ధరించేందుకు ఒక ఆర్డినెన్స్ను తీసుకురావాల్సిన అవసరం వచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గతంలో ఈ 200 పాయింట్ల రోస్టర్ విధానాన్ని రద్దు చేసి డిపార్ట్మెంటల్ వైజ్గా ఎస్సీ ఎస్టీలకు ఓబీసీలకు ఈ రిజర్వేషన్ కల్పించే అంశాన్ని అమలు చేసిన తరుణంలో విధిలేని పరిస్థితుల్లో ఇప్పుడు ఆర్డినెన్స్ను వెంటనే తీసుకొచ్చి పాత విధానాన్ని పునరుద్ధరించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. ప్రధానమైనటువంటి అంశం ఈ అంశం కాగా మిగిలిన అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ అదేవిధంగా బీహార్ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ చెరుకు రైతులకు ఆర్థికంగా లబ్ధి చేకూరే విధంగా ఈ మిల్లర్లకు షుగర్ మిల్లర్లకు దాదాపు ఆర్థిక ప్యాకేజీని 15,000 కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని కూడా ప్రకటించేందుకు అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా బీహారు, ఉత్తరప్రదేశ్, అస్సాం లాంటి రాష్ట్రాల్లో థర్మల్ పవర్ స్టేషన్స్ కూడా చేసేందుకు కూడా ఈ కేబినెట్లో ఆమోదం తెలిపేందుకు అవకాశం ఉంది.